10 ఏళ్లు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని బనుమూరు వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఆ సోదరుడి ఆవేదన తెలుసుకుని సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చేందుకే గాంధీ ఆసుపత్రికి వెళ్ళినట్లుగా తెలిపారు. ఆనాడు రాష్ట్రంలో బోడ సునీల్ ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు నేడు అవాకులు చవాకులు పేలుస్తున్నారని మండిపడ్డారు. లీకేజ్లు కూడా లేకుండా, ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఎక్కడ చూసినా అది ఇంటర్మీడియట్ కానీ 10th పేపర్ కానీ ఆఖరికి టీజీపీఎస్సీ కానీ ప్రతి చోట కూడా 16 పేపర్లు లీకులు చేసి ఆఖరికి యువకులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ రోజు బోడా సునీల్ నాయక్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? అమలు పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి నిరుద్యోగుల పట్ల అవహేళనగా ఎగతాళి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడితే ఆ రోజు ఇక్కడ ఉన్న శివసేన రెడ్డి గారు, మానవతరాయ్ గారు దీనిపైన పోరాటం చేస్తే ఆ రోజు మా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారి యొక్క వైఖరి పైన మా రోజు ఉన్న గౌరవం ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే ఆ సంబంధించిన వారి మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా వారి నోరు మెదపలేదు. ఈ ప్రతి అంశం పైన ఏదైతే సంబంధించి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క యువకులని ఏదైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టి పాపం వారి పైన